నగరంలో వినాయక చవితి సందడి మొదలైంది. వినాయక మట్టి విగ్రహాల కొనుగోలు జోరుగా కొనసాగుతున్నాయి. భక్తులు తాము నచ్చిన వినాయక ప్రతిమను ఎంచుకొని వాహనాల్లో జాగ్రత్తగా తరలిస్తున్నారు. కొనుగోలు ప్రాంతాల వద్ద గణపతి బప్పా మోర్య అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. వినాయకుడు అంటేనే ప్రకృతి హితుడు. ప్రకృతితో మమేకమై జరుపుకునే ఉత్సవమే వినాయక చతుర్థి. ఈ పండగ అర్థం పరమార్థం కూడా అదైతే. అయితే మట్టి వినాయకుడిని పూజించాలని గత కొన్నేళ్ల నుంచి పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిషేధించకపోయినా ఎక్కువ మంది మట్టి వినాయకుడిని పూజించడానికి మక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు వినాయక చవితి దగ్గరలో ఉంది కాబట్టి ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా కానీ మట్టి వినాయక అమ్మకాలు అయితే జోరు అందుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నాము. ఇక్కడ ఫుట్పాత్ మొత్తం కూడా మట్టి వినాయకులు పెట్టయితే అమ్మడం జరుగుతుంది. ఈ మట్టి వినాయకుల్లో కూడా అమ్మకందారులు ఎలా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి ఏమాత్రం తీసిపోకుండా వివిధ రూపాలలో ఈ మట్టి విగ్రహాలను తయారు చేసి వాటికి చక్కగా రంగులు అద్ది కూడా కస్టమర్స్ని ఆకట్టుకునే విధంగా అయితే వీటిని తీర్చిదిద్దడం జరిగింది. నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి వినాయకులు, కలర్ వినాయకులు, పిఓపి అమ్ముతుంటే ఇప్పుడు పిఓపి బంద్ చేసి మట్టి వినాయకులు అమ్మబట్టి దగ్గర 15 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా. మట్టి వినాయకులు చేసి పూజ చేస్తేనే మంచిది అని చెప్తున్నారు అందరూ. తోటి నీళ్ళల్లో వేస్తే నీళ్లు కలుషితవాతం అయ్యి వెళ్ళిపోతుంది. నేను ఈ మట్టి వినాయకులు చేస్తూ దీనికి ఆయిల్ పెయింట్ వేయకుండా వాటర్ పెయింట్ వేసి కలర్ చేస్తున్నాము, చేసి అమ్ముతున్నాము. ఇంతకుముందు నా దుకాణం ఇక్కడనే ఉండే 30 సంవత్సరాల నుంచి అవే అమ్ముకుంటున్నాను. మట్టి వినాయకులతో పూజ చేస్తే ప్లాస్టర్ ప్యాలెస్ నీళ్ళల్లో వేస్తే నీళ్లు కలుషితం అయిపోతుంది, ఆ నీళ్ళంతా ఖరాబ్ అవుతాయి. అందుకే మట్టి వినాయకులు చేసి వినాయకుల్ని నిమజ్జనం చేసినా కానీ తొందరగా నీళ్ళలో కరిగిపోతుంది. నగరం అంతా కూడా వినాయక చవితి సందడి కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళ కస్టమర్స్ కూడా మట్టి వినాయకుల్ని తీసుకొని మండపాలకి కూడా మట్టి వినాయకుల్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వినాయక చవితి వస్తుంది కాబట్టి ఆ సందడి నగరం అంతా కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మట్టి గణపతి మహాగణపతి కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకుడిని ఆరాధించాలి, మట్టి వినాయకుడిని పూజించాలి. కాబట్టి ఖచ్చితంగా మట్టి వినాయకుడిని వాడాలి అని అటు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం కూడా సూచించడం జరుగుతుంది. కెమెరామన్ నరేష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.